ప్రధానంగా కార్మిక చట్టాలు కార్మిక చట్టాలు పార్లమెంట్లో తీసుకురావడం జరుగుతుంది. ఈ కార్మిక చట్టాల కోసం గతంలో అనేక ఉద్యమాలు, అనేక పోరాటాలు చేసిన ఈ కార్మికులకి ఈరోజు నష్టం కలిగే విధంగా ఈరోజు పార్లమెంట్లో బిల్లు తీసుకురావడం జరుగుతుంది. మీరు గత వారం రోజుల నుంచి కూడా మన తెలుగు రాష్ట్రాల్లో ఈ కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా కొత్తగా తీసుకొచ్చిన లేబర్ కోడ్లకి వ్యతిరేకంగా అనేక మంది కార్మికులు, ప్రైవేట్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు కూడా సుదీర్ఘంగా పోరాటం చేయడం జరుగుతుంది. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే మాత్రం ఈ కార్మిక వర్గం కోసం గతంలో మహాకవి శ్రీశ్రీ గారు కూడా ఈ కార్మిక వర్గాలకి జరుగుతున్న దోపిడీ కోసం ఆయన పద్యాల రూపంలో కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. సమాజాన్ని ఈ కార్మిక వర్గానికి ఏ రకంగా దోపిడీ జరుగుతుందన్న అంశం మీద కూడా ఆయన స్వయంగా తన అక్షరాన్ని ప్రయోగించి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. నరాల బిగువ, కరాల సత్తువ, వరాల వర్షం కురిపించాలని, ప్రపంచ భాగ్యం వర్ధిల్లాలని గనిలో వనిలో కార్ఖానాల్లో పరిక్రమిస్తూ యంత్రభూతముల కోరలతోనే కార్మిక వీరుల కన్నుల నిండా కనగన మండే గలగల తొలిగే విలాపాత్ములకు విశాలాక్షులకు ఖరీదు కట్టే షరాబు లేడు అని మహాకవి శ్రీశ్రీ గారు కార్మికులకి వాళ్ళ యొక్క శ్రమకి విలువ కట్టే వ్యక్తి ఈ భూమి మీదే లేదు అన్న విషయాన్ని మహాకవి శ్రీశ్రీ గారే ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అలాంటి కార్మికులకి ఈరోజు పార్లమెంట్లో చేసే చట్టాలు వాళ్ళ హక్కులను దోపిడీ చేసే విధంగా ఉండడం అనేది చాలా బాధాకరం. అనేక లేబర్ కోడ్లు రాజ్యాంగం ఇచ్చిన హక్కుల్ని ఈరోజు పార్లమెంట్లో వాళ్ళకి నచ్చిన విధంగా బడా వ్యాపారవేత్తలకు అనుకూలంగా ఈరోజు పార్లమెంట్లో చట్టాలు చేయడం అనేది చాలా బాధాకరమైన అంశం, చాలా విచారకరమైన అంశము. ఏవైతే యాజమాన్యాలు ఉంటాయో, ఏవైతే వ్యాపారవేత్తలు ఉంటారో వాళ్ళు పొందుపరిచిన బిల్లులు ఈరోజు వాళ్ళకి ఏవైతే అనుకూలంగా ఉంటాయో అలాంటి అంశాలని, అలాంటివి చట్టాలు చేసి ఈరోజు పార్లమెంట్లో ఆమోదం తెలిపే స్థాయికి వచ్చిందంటే ఈ యొక్క కార్మిక వర్గానికి ఎంత దోపిడీ జరుగుతుందని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ప్రపంచంలో ఏ దేశంలోనైనా ఎవరైతే దోపిడీకి గురవుతారో, ఎవరైతే ప్రశ్నించలేరో, ఎవరైతే పోరాటం చేయలేరో, ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే వెనుకబడి వర్గాలు ఉన్నారో వాళ్ళ కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం పార్లమెంట్లో చట్టాలు తీసుకొస్తారు. కానీ మన దేశంలో ఈరోజు 70 కోట్ల పైగా ఉన్న ఈ కార్మిక వర్గం శ్రమ దోపిడీకి గురవుతుంటే వాళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళు ఇంకా హింసించే విధంగా ఈ ఒక లేబర్ కోడ్లు తీసుకొచ్చి ఉన్న కార్మిక చట్టాలన్నింటిని కూడా తొలగించి కేవలం 4 కోడ్లు మాత్రమే తీసుకొచ్చి కార్మికులు ఇంకా శ్రమ దోపిడీ చేసే ప్రయత్నం ఏదైతే ఉందో ఈ కార్మిక వర్గం తట్టుకోలేకపోతుంది. ఈ కార్మిక వర్గం అసలు ఇండస్ట్రియల్ ఏరియాలో పరిశ్రమలు పనిచేసే ప్రతి ఒక్క కార్మికుడు కూడా ఆవేదనతోటి అసలు చెప్పుకోలేని భావోద్వేగానికి లోన్ అవుతున్నాడు. ఏ చట్టసభలు అయితే మా కోసం చట్టాలు చేస్తాయో, ఏ పార్లమెంట్లు అయితే మా హక్కుల కోసం ప్రశ్నిస్తారు అనుకుంటున్నారో అలాంటి పార్లమెంట్లోనే ఈరోజు యాజమాన్యాలకి అనుకూలంగా యాజమాన్యాలు చేసే ఏవైతే బిల్స్ ఉంటాయో వాళ్ళకి ఏ రకంగా కావాలనుకుంటే ఆ రకంగా ఈరోజు 12 గంటలు, రేపు 12 గంటల పని దినాలు వస్తాయి. ఈరోజు మేడే ఎందుకోసం 12 గంటలు 20 గంటల పని దినాల కోసమే కదా మేడే అనేది అంత పెద్ద ఉద్యమం స్టార్ట్ అయింది. ఈరోజు మళ్ళీ 12 గంటల పని దినం తీసుకొచ్చే చట్టాలు చేయడం అనేది అంటే కార్మికులకి ఎంత దోపిడీ జరుగుతుంటే మనం గెలిపించుకున్న ఎంపీలు కూడా కనీసం వాళ్ళకి వత్తాసు పలికి మేనేజ్మెంట్కి అనుకూలంగా తీసుకొచ్చిన ఏవైతే ఉన్నాయో లేబర్ కోడ్లకు అనుకూలంగా పార్లమెంట్లో చట్టాలు చేయడం అనేది చాలా బాధాకరము. ప్రతి ఒక్క కార్మికులు కూడా అంటే మీ హక్కుల కోసం పోరాటం చేసే వ్యక్తులు, మీ సమస్యలు తెలిసిన వ్యక్తులు మీరు ఎన్నుకోవడం కలిగి ఉంటే ఈరోజు ఇలాంటి పరిస్థితులు వచ్చే అవకాశాలు ఉండవు. కేవలం మీరు ఈ రాజకీయ పార్టీ మీద కూడా మోజుతోటో లేకపోతే అతను డబ్బు పంచుతున్నాడన్న మోజుతోటో మీరు ఓట్లు వేసిన తర్వాత ఇలాంటి చట్టాలే వస్తాయి. కాబట్టి మీ సమస్యల మీద అవగాహన ఉన్న వ్యక్తులు, మీ సమస్య మీద పోరాటం చేసే వ్యక్తులు మీరు గెలిపించుకున్నట్లయితే మాత్రం ఇలాంటి చట్టాలకు వ్యతిరేకంగా వాళ్ళు ఓట్లు వేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు ఇంత పెద్ద పార్లమెంట్ వ్యవస్థలో కూడా బహిరంగంగా రాజ్యాంగం ఇచ్చిన హక్కుల్నే కాలు రాసే విధంగా నేను గతంలో కూడా ఆర్టీసీ కార్మికులు స్ట్రైక్ చేసినప్పుడు నేను ఎంజీబీఎస్సీలు కూడా నేను వాళ్ళ తరపున మాట్లాడడం జరిగింది. నేను ఒక ఆర్టీసీ ఎంప్లాయీస్ని కాదు, కానీ నేను వాళ్ళ తరపున మాట్లాడడం జరిగింది. ఆ రోజు గవర్నర్ గారు ఆర్టీసీలకి బిల్లు తీసుకొస్తే కూడా ఆ గవర్నర్ గారికి కూడా నేను సపోర్ట్ చేసి మాట్లాడడం జరిగింది. ఎందుకు ఆ బిల్లు గవర్నర్ గారు ఆ రోజు తీసుకొచ్చిన విధానం ఏదైతే ఉందో అది కరెక్ట్ పాలసీ కాబట్టి. సో కొన్నిసార్లు కొన్ని ప్రభుత్వాలు పాలసీలు వ్యతిరేకిస్తాం. ఎందుకంటే కార్మికులు ఈరోజు ఏ రకమైన అభివృద్ధికి నోచుకోవడం లేదు. రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత కూడా
కనీసం వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు చేసుకునే స్థితిలో కూడా ఈరోజు మన భారతదేశంలో కార్మికులు అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నారు. నేను గతంలో 7-8 సంవత్సరాల క్రితమే ఒక డిప్యూటీ లేబర్ కమిషనర్ కూడా చెప్పాను. చైనా తర్వాత మన దేశంలోనే ఎక్కువ శ్రమ దోపిడీ జరుగుతుందని చెప్తే ఆయన టేబుల్ మీద కూర్చొని నన్ను చూసి నవ్వారు ఆ రోజు. కానీ 2 సంవత్సరాలు దాటిన తర్వాత ఐక్యరాజ్య సమితి, ప్రపంచంలోనే అతిపెద్ద గొప్పదైన ఐక్యరాజ్య సమితి చైనా తర్వాత భారతదేశంలోనే ఎక్కువ శ్రమ దోపిడీ జరుగుతుందని చెప్పి 2 సంవత్సరాలు ఆ యొక్క ఐక్యరాజ్య సమితి స్టేట్మెంట్ ఇస్తే అదే స్టేట్మెంట్ కట్ చేసి నేను డిప్యూటీ లేబర్ కమిషనర్ దగ్గర తీసుకెళ్ళి చూపించాను. సార్ నేను చెప్పిన ఆ రోజు నేను 2 years బ్యాక్ చెప్తే ఈరోజు ఐక్యరాజ్య సమితి చెప్పింది సార్ అని. ఆయన షాక్ అయ్యాడు, నువ్వు ఎలా చెప్పావని. సో నేను ఏమంటున్నానంటే ఎంత దోపిడీ గురవుతుందంటే ప్రపంచంలో 190 దేశంలోనే మన భారతదేశం 2వ స్థానంలో ఉంది శ్రమ దోపిడీలో. అంటే ఇంత శ్రమ దోపిడీ జరుగుతుంది, వీళ్ళకి ఏ బెనిఫిట్లు లేవు. ఇప్పుడు అవసరమైతే మనకి 90 days నోటీస్ ఇచ్చి కూడా ఏ ఎంప్లాయీనైనా తీసేసే చట్టాలు తీసుకొస్తున్నారు. ఏ ఎంప్లాయీనైనా, ఇప్పుడు రెగ్యులర్ ఎంప్లాయీస్ అంటూ ఉండరు రేపొద్దున. ఏ ఎంప్లాయీనైనా సరే 90 daysలో మీకు నోటీస్ ఇచ్చి మిమ్మల్ని తీసివేసే ఏవైతే చట్టాలు ఉన్నాయో ఇవి చాలా బాధాకరం. పార్లమెంటు వ్యవస్థ అంటే ఎవరైతే ఈ దోపిడీకి గురవుతున్నారో వాళ్ళ కోసం చట్టాలు తీసుకురావాలి. ఈ శ్రమ దోపిడీ చేసుకునే వ్యక్తులు గతంలో కూడా 12 గంటలు పనిచేస్తే ప్రాబ్లం ఏంటి, దేశ అభివృద్ధి కోసం సహకరించరా అంటే దేశ అభివృద్ధి కోసం ఈ యొక్క కార్మిక వర్గం సహకరిస్తేనే కదా ఈ దేశ ఆర్థిక వ్యవస్థ నడుస్తుంది. ఈ దేశ ఆర్థిక వ్యవస్థ ఎవరి వల్ల నడుస్తుంది? పెట్టుబడి వర్గం అనేది కేవలం డబ్బులు మాత్రమే పెట్టుబడి పెడుతున్నారు. కానీ శ్రామికులు వాళ్ళ శ్రమని పెట్టుబడి పెడుతున్నారు. సో ఇద్దరు కూడా 2 కళ్ళు లాంటి వాళ్ళు, ఇద్దరిని ఈక్వల్గా చూడాలి. మేనేజ్మెంట్కి అనుకూలంగా కొన్ని చట్టాలు ఉన్నా సరే వీళ్ళకి కూడా అనుకూలమైన చట్టాలు తీసుకురావాలి. కానీ కేవలం మేనేజ్మెంట్కి అనుకూలంగానే ఈరోజు ఏ ఎంప్లాయ్ కూడా ఒక ఇండస్ట్రీలో క్వశ్చన్ చేసే రైట్స్ లేకుండా ఈ చట్టాలు ఉంటాయి. రేపు పొద్దున్న స్ట్రైక్ ఇప్పటికే ఆల్రెడీ గత 2 సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా వాళ్ళకి జీతాలు సరిపోయినా సరే వాళ్ళు స్ట్రైక్ చేసి క్వశ్చన్ చేసే రైట్సే లేవు. అంటే ఇలాంటి దోపిడీ జరుగుతుంటే పార్లమెంట్ వ్యవస్థలో స్వయంగాను ఖచ్చితంగా కార్మిక సంఘాలు కావచ్చు వీళ్ళందరూ కూడా ఎంతో గొంతెత్తి గత వారం నుంచి పోరాడుతున్నారు. నన్ను కూడా మీరు మాట్లాడండి అని చెప్పి నాకు అనేక మంది ఫోన్లో మేము మాట్లాడలేము, మేము ఎక్స్ప్లెయిన్ చేయలేము, మీరు చెయ్యండి అని నన్ను ఎంతోమంది వాళ్ళు ఆవేదన చెందుతారు. కాళ్ళు ఇరిగిపోయిన వాళ్ళు ఉన్నారు, చేతులు ఇరిగిపోయిన ఉన్నారు. అనేక మంది కంపెనీలో చనిపోయిన వాళ్ళకు కూడా, పరిశ్రమలో కార్మికులు చనిపోతే కూడా వాళ్ళకు కూడా న్యాయం జరగలేని సందర్భాలు అనేక సందర్భాలు ఉన్నాయి. అలాంటి దోపిడీ ఈరోజు పార్లమెంటు వ్యవస్థలో జరుగుతుందనేది చాలా బాధాకరం. దీనికి ప్రధాన కారణం ఏంటంటే యువత అనేది కనీసం ఒక 50% అయినా సరే ఈ రాజకీయ వ్యవస్థలో కనుక ఉన్నట్లయితే మాత్రం ఇలాంటి వ్యవస్థ దూరం అయ్యే అవకాశం ఉంటుంది. దయచేసి యువకులు కూడా రాజకీయాలకు రావాలని కోరుకుంటున్నాను. కేవలం డబ్బున్న వాళ్ళకే సీట్లు ఇవ్వడం, అలా గెలిచిన వాళ్ళు ఈరోజు ఏం చేస్తున్నారు కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. మన భారతదేశంలోనే 70 కోట్లు ఉన్న ఈ కార్మిక వర్గానికి ఎంత దోపిడీ జరుగుతుంటే రేపు ఎవ్వరు కూడా ఏ ఇండస్ట్రీలో కూడా ఉద్యోగం తీసేసినా సరే ఎవరు క్వశ్చన్ చేయడానికి లేదు. రేపు మీ మీడియా మేనేజ్మెంట్ అంటే అన్నీ వస్తాయి. కార్మికులు అంటే కంపెనీలో పనిచేసే వాళ్ళు అనుకోవద్దు. నెల జీతం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా కార్మికులే. సో నేను అనేక కార్మిక అంశాల మీద నేను పోరాటం చేశాను కాబట్టి నేను చెప్తాను. కాబట్టి ఈ కార్మిక చట్టాల విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ 4 లేబర్ కోడ్ల వల్ల అనేక మంది కార్మికులు నష్టపోయే అవకాశం ఉంటుంది. ఇలాంటి ఏవైతే ఉన్నాయో కనీసం ఎవరిని బేస్ మీద తీసుకున్నారు? ఏమైనా సంఘాలతో చర్చించారా? ఈ చట్టాలు తీసుకురావడంలో మీకు ఏమైనా నష్టం ఉంటుందా, మీకు ఏమైనా ఇబ్బంది ఉంటుందా అని కనీసం సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది కదా. అసలు ఏ కమిషన్ కూడా లేదు. నేను గతంలో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తాను. కార్మికుల జీవన విధానం మీద ఒక ప్రత్యేక కమిషన్ వేయండి. వాళ్ళు ఎంత సంపాదించుకుంటున్నారు, ఎంతమంది అవయవాలు కోల్పోతున్నారు, ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు, వాళ్ళ కుటుంబ పరిస్థితులు ఏంటి, వాళ్ళు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళ పరిస్థితులు ఏంటి. అనేక మంది రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఈరోజు ఇండస్ట్రియల్ ఏరియాలో వాచ్మెన్లుగా పనిచేస్తున్నారు. వాళ్ళకి కనీసం బెనిఫిట్స్ ఉంటే వాచ్మెన్గా పనిచేయరు కదా. అంటే అంత దోపిడీ జరుగుతుందనే విషయాన్ని కూడా నేను ప్రధానంగా ఈరోజు నేను తెలియపరుస్తున్నాను. ఎందుకంటే పార్లమెంట్ సమావేశాల్లో మనకున్న ఈ ఎంపీలైనా సరే కనీసం వాటి మీద ఈ లేబర్ కోడ్లు 4 తీసుకొచ్చారు. ఇవి ఏమి ఉపయోగపడతాయి, ఏమి నష్టం కలిగే అవకాశం ఉంటుంది కొంచెం కూడా కనీసం మీకు తెలియకపోయినా సరే కార్మిక సంఘం వాళ్ళని అడిగినా ఎవరిని అడిగినా సరే చెప్తారు కదా. కొంచెం కూడా అవగాహన లేకుండా ప్రతిదానికి బల్ల గుద్దుకొని ఆమోదం తెలిపితే ఈరోజు కార్మికులు ఇండస్ట్రియల్ ఏరియాలో పనిచేయాలా, లేకపోతే వాళ్ళ పరిస్థితులు ఎలా ఎంత ఘోరంగా ఉన్నాయి. కాబట్టి ఈ లేబర్ కోడ్లు తీసుకొచ్చిన ఏవైతే లేబర్ కోడ్లు ఉన్నాయో వీటిని అన్ని కార్మిక సంఘాలు, అన్ని కార్మికులు ప్రతి ఒక్కరు వ్యతిరేకిస్తున్నారు. వీటిలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. 12 గంటలు పనిచేసి ఎక్కడో వేరే దేశంలో 12 గంటలు పనిచేశారంటే ఇదే దేశంలో ఇక్కడ అదే 12 గంటలు పనిచేయగలుగుతారా? ఇప్పుడు వేరే అమెరికాలో ఉన్న హెల్త్ పాలసీలు మన ఇండియాలో ఉన్నాయా? లేవు కదా. సో ఎక్కడో ఏదో దేశంలో 12 గంటలు పనిచేశారు కాబట్టి మన దేశంలో కూడా 12 గంటలు పనిచేయాలనే వైఖరి ఏదైతే ఉందో అది తప్పు. వేరే దేశానికి మనకి పోల్చకూడదు. ఇప్పటికే శ్రమ దోపిడీ ఎక్కువ అవుతుంది. కాబట్టి ఈ చట్టాలని వెంటనే మార్పు చేయాల్సిన అవసరం ఉంటుంది. లేదంటే మన ఎంపీలు ఎవరైతే మనం గెలిపించిన ఎంపీలు వీటిని అడ్డుకోవాల్సిన అవసరం ఉంటుంది.